ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచినుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిసినుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగము పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే తీరుడి ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజను నూతలపాటి అశోకు, అను, శ్రావ్య, సాయి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ, శ్రావ్య, సాయి చదువులయందు దేవుడు తోడుండాలని, శ్రావ్యకి మంచి ఆరోగ్యమును సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని కార్మెల్ మాత పేరట దివ్య బలి పూజ. ఇనీతాకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని, ఆ బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయమని పరిశుద్ధ కార్మెల్ మాత పేరట పూజ. నంబూరు సుష్మాను దీవించమని, ఆ బిడ్డ చదివే చదువుల్లో, ఆడే ఆటల్లో, పాడే పాటల్లో, వేసే ప్రతి అడుగులో, తలంచే ప్రతి తలంపులో దేవుడు ఆ బిడ్డకు తోడుండాలి అని, తను ఎంతో బాగా చదివి జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కార్మెల్ మాత పేరిట దివ్య బలి పూజ. ఇందిరాకు దేవుడు మంచి ఆరోగ్యమును, మణికట్టు నుండి స్వస్థతను దయచేయమని, సునీల్కు షుగర్ కంట్రోల్లో వచ్చేలాగున వారు ఎదబెడుతున్నటువంటి విత్తనాలను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాల కొరకుగాను, మన మనస్సులో ఉన్న ఉద్దేశాల కొరకు ఆ దేవాతి దేవునికి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బెంగళూరు నుండి జాన్, మరియమ్మ ఇద్దరు ప్రార్థన చేయమని అడుగుతుండగా వారిద్దరి కోసం ప్రార్థన చేద్దాం. సంపత్కు L1B వీసా రావాలి అని, సుకుమార్కి సంపత్కు మంచి ఉద్యోగాలు రావాలి అని ఈ దివ్య బలి పూజలో ఆ బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా
నిన్ను, నన్ను, మనందరినీ ప్రార్థించమని అడిగిన వారందరి కోసం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. లోకరక్షకుడా వందన, లోకరక్షకుడా వందనం, లోకరక్షకుడా స్తోత్రం, లోకరక్షకుడా స్తోత్రం, లోకరక్షకుడా ఆరాధన, లోకరక్షకుడా ఆరాధన. ఆశ్చర్యకరుడా వందన, ఆశ్చర్యకరుడా వందనం, సమాధానకర్త వందన, సమాధానకర్త వందనం, పాప విమోచకుడా వందన, పాప విమోచకుడా వందనం, వైద్యులకు పరమ వైద్యుడా స్తోత్రం, వైద్యులకు పరమ వైద్యుడా స్తోత్రం, మృత్యుంజయుడా వందన. మృత్యుంజయుడా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యావత్ శ్రీ సభ అంతటా కూడా పరిశుద్ధ కార్మెల్ మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అది మాత్రమే కాక మన గుంటూరు మేత్రాసనములో పెరింగపురం కొండను కార్మెల్ మాత కొండ అని కూడా పిలుస్తూ ఉన్నారు. గడిచిన 3 రోజుల నుండి కార్మెల్ మాత మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహోత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ తల్లి ప్రార్థనా సహాయము రావాలి అని వారందరూ ఆ ప్రార్థనా సహాయం పొందుకునేలా ప్రార్థన చేద్దాం. కార్మెల్ పర్వతముపై ఏలియా ప్రార్థించగా వర్షము విపరీతముగా కురిసినట్లుగానే దేవుని బిడ్డలారా, ఆ పర్వతముపై గురువులు అనేక మంది ప్రార్థన చేయగా వారు అనేక మంది ఆశీర్వాదాలు పొందుకున్నారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. మరి ఈ రోజున కార్మెల్ మాత పండగను జరుపుకుంటున్న మనము కూడా మన మనస్సులో ఉన్న కోరికలను, మన మనస్సులో ఉన్న విన్నపాలను, మన కుటుంబ సమస్యలను, మన వ్యక్తిగత బాధలను, మన పైరు పంటలను, పశువులను, బిడ్డలను, వారి చదువులను అన్నిటినీ కూడా దేవుని పాదాల చెంత సమర్పిస్తూ ఆ తల్లి ప్రార్థనా సహాయము కోరుకుందాం. ఇక ఈనాటి ఈ పవిత్ర దివ్యబలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపములను, తప్పిదాలను ఒప్పుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్యబలి పూజలో పవిత్రంగా, యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీతోను మా ప్రభు అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను స్వామి. ఆమెన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి అనునిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రం నాయనా. గడచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు మమ్మలను మీ కంటికి రెప్పలా కాపాడినందులకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, వర్షము నుండి మమ్మలను కాపాడినందులకు స్తోత్రం. జలప్రళయము నుండి మమ్మలను కాపాడినందులకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో మమ్మ మీ సన్నిధికి నడిపించిన దానిని బట్టి నీకు స్తోత్రం నాయనా. నీ సన్నిధికి నడిచి వచ్చే మనస్సును మాకిచ్చినందుకు స్తోత్రం నాయనా. అయ్యా, నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలతో సమానమని వాక్యములో తెలియచేస్తూ ఉండగా ప్రభువా, ఈ ఒక్క దినము నీతో సమయం గడిపే గొప్ప భాగ్యం మీరు మాకిచ్చిన దానిని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనమయ్యా. అనురాగ ఆప్యాయతలు కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. యేసయ్యా, ఏమిచ్చినా మేము నీ రుణము తీర్చుకోలేమయ్యా. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా మహిమపరచినా, ఎంతగా ఘనపరిచినా నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి. అనంతమైన ప్రేమ కలిగిన వాడా, మహిమకు తగినటువంటి వాడా, నీకు స్తోత్రం. ఇశ్రాయేలీయుల స్తుతులపై ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రం నాయనా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మా ప్రార్థన ఆలకించండి. నా తండ్రి పేరిట ప్రార్థనలో నన్ను ఏది అడిగినా ఇస్తానని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ప్రార్థించుట నేర్పండి నాయన. నీ సన్నిధిలో మోకరించుట నేర్పండి నాయన. విధేయతను, తగ్గింపుతనమును దయచేయండి నాయన. మాటలలో ఓర్పును దయచేయండి, ప్రవర్తనలో ఓర్పును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మాటలలో తొందరపాటుతనాన్ని తీసివేయండి నాయన. మా తొందరపాటుతనం వల్ల ప్రభువా, ఎవరి మనసు అయినా గాయపరుచు ఉంటే దేవా, ఆ గాయాన్ని మీరు ముట్టండి దేవా. ఆ గాయాన్ని మీరు తాకండి అయ్యా. ఆ గాయమునకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఎటెల్లాలో అర్థం కాక, దిక్కుతోచని స్థితిలో, పరిస్థితుల్లో ఉండగా ప్రభువా, మాకు దిక్కువై మీరు ఉండండి దేవా. మాకు మార్గ చూపరిగా మాకు ఉండండి దేవా. దారి తప్పిన బిడ్డలుగా తిరుగుతూ ఉండగా మాకు దారి చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇదిగో యేసయ్యా, చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. నూతనంగా జన్మించిన బిడ్డలను దీవించండి. అనేక మంది బిడ్డలు చెత్తబుట్టలో వేయబడి ఉండగా వారిని దీవించండి నాయన. వారితో పాటు ప్రభువా, స్కూలుకు వెళుతున్న బిడ్డలను, అనాథ శరణాలయాలలో ఉన్న బిడ్డలను, HIV సోకిన బిడ్డలను, రకరకాలైన జబ్బులతో బాధపడుతున్న చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నామయ్యా. అట్టివారిదే పరలోక రాజ్యం అని పలికిన దేవా, ప్రతి పసిబిడ్డను మీ చేతుల్లో ఎత్తుకోండి అయ్యా. వారిని ముట్టండి అయ్యా, వారిని తాకండి అయ్యా. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి నాయన. బాల్యములోనే మంచి జ్ఞానం దయచేయండి, మీ అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వన ప్రాయం బహు దుర్బలమైనదని పలికిన దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా, యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాము దేవా. వారిని బట్టి నీకు స్తోత్రం. యవనస్తులను కుడి వైపునకు, ఎడమ వైపునకు తొట్టిల్లకుండా కాపాడండి దేవా, నీకు స్తోత్రం.
మాటలలో పవిత్రత, ప్రవర్తనలో పవిత్రత, ప్రేమలో పవిత్రత, విశ్వాసములో పవిత్రత కలిగి ఉండండి అని వాక్యములో పలికినట్లుగా ప్రభువా, యువతి యువకులమైనటువంటి మేము మాటలలోనూ, చూపులలోనూ, ప్రవర్తనలోనూ, స్నేహములోనూ పవిత్రత కలిగి ఉండే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, ఇంజనీరింగ్ చదువుతున్న వారిని, ఆపై చదువులు చదువుతున్నారని బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ చదువుతున్న వారిని, పిహెచ్డీలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారికి కావలసినటువంటి కృపానుగ్రహాలను హేరాళముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం దేవా. మరి ముఖ్యముగా మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పాన్ పరాగులు, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, పరశ్రీ వ్యామోహములో పడిపోయిన వారిని, ఆ ఉచ్చులలో బిగింపబడినటువంటి వారందరిని విడిపించండి నాయన. ఏ విధంగా అయితే సంసోనును విడిపించావో వారిని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విధంగా అయితే యోసేపు నీకు దూరంగా పారిపోయాడో వారిని కూడా దూరంగా పోయేలా చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మా ప్రార్థన వ్యర్థము కాదు నాయన. మా ప్రార్థన త్రోసివేసే దేవుడవు నీవు కాదు ప్రభువా. మా ప్రార్థనను అంగీకరించి ఆ ప్రార్థనను ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడవు నీవు నాయన. నీకు స్తోత్రం అయ్యా. నిరుద్యోగంతో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. సుకుమారును ప్రభువా, సంపత్తును, సుచరితను దీవించండి. సుష్మాను దీవించండి ప్రభువా. అదే మానసాను, శాంభవిని, జాయ్ని మీకు సమర్పిస్తున్నాం. కోమలిని, సాయి కీర్తిని, మేరీ ప్రసన్నాను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. మేరీని, పుష్పలతను, పూజితాను, భారతిని, మౌనికాను, విజయాను, మానసాను మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి. రాజేష్ను దీవించండి. గ్లోరీని దీవించండి. ప్రేమను దీవించండి. డానీని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అనూషాను దీవించండి. మృదులాను దీవించండి నాయన. కావ్యాన్ని దీవించండి. కల్పనను దీవించమని ప్రార్థిస్తున్నాం. మాధవిని దీవించండి. రేష్మాను, రిషితాను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభువా. వారికి బంగారు భవిష్యత్తు దయచేయండి. శ్రావ్య అనారోగ్యంతో బాధపడుతుండగా బిడ్డను ముట్టి తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగముతో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. కళ్యాణ్కు మంచి ఉద్యోగమును దయచేయండి ఆయన. వివాహ సంబంధాలు వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి. కిరణ్కు, అనూషకు, ప్రభు మహేంద్రకు, మోహన్కు, రాజేంద్రకు, ప్రసాద్ కుమారునికి, ప్రతాప్ కుమారునికి మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రం. వివాహం చేసుకోబోతున్న వారిని సిద్ధపరచండి దేవా. వివాహం చేసుకున్నటువంటి వారిని అర్థం చేసుకునే మనస్సు దయచేయండి. కోపతాపాలు తీసివేయండి. స్నేహితుల మధ్య గొడవలు తీసివేయండి. స్నేహితుల మధ్య అపార్థాలు తీసివేయండి. స్నేహితుల మధ్య ఉన్న గొడవలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరలా ఆ స్నేహితులను ఒకటిగా ప్రభువ కట్టండి దేవా. ప్రభు వారికి కావలసినటువంటి శాంతిని అర్థం చేసుకునే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్న భర్తను జత చేయండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవ మాతుడు వేరుపరపరాదు అని పలికినట్లుగా దేవా, ఎవరు వేరుపరపకూడదు, ఏ ఆలోచన వేరుపరపకూడదు, ఏ వ్యక్తి వేరుపరపకుండా ప్రభువా వారిని జత చేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. వారి గర్భాన్ని మీరు ముట్టండి దేవా. వారి గర్భమందు నీటి బుడగలు తీసివేయండి అయ్యా. వారి గర్భమందు ఉన్న థైరాయిడ్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం. అశోకు, రాజకుమారిని, ధనరాజు, మహిమరాణి, సోని, సుబ్బారావును, ప్రియాంక, నాగమల్లేశ్వరరావును, సైదులు, మరియమ్మను, అక్కులు, భాగ్యాను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. బాలయేసు చిన్నారిని దీవించండి.
అశోక్, అదస, ఆనంద్, సుమ, సత్యం, కళ్యాణి ప్రభువ వారికి గర్భఫలమును దయచేయండి. రమేష్, ప్రమీలకు, శివకుమారిలకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెళంగిని నరసింహకు, మల్లేశ్వరి, ఐజక్కు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా ప్రభువా ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్య గర్భఫలం పొందుకున్న ప్రతి బిడ్డకు సుఖప్రసవాన్ని దయచేయండి నాయన. తల్లిని బిడ్డనిద్దరిని క్షేమంగా ఉంచండి నాయన. ఓ దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి, అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి, అక్కా చెల్లెల మధ్య గొడవలు తీసివేయండి, తోడుకోడల మధ్య గొడవలు తీసివేయండి, తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి. ఆ ప్రభువా ప్రతి కుటుంబంలో సఖ్యత దయచేయండి. యోసేపు ఏ విధంగా అయితే చల్లాచెదరైన యాకోబు కుటుంబాన్ని ఐగుప్తు దేశంలో ఐక్యపరిచాడో అలాగే ఐక్యపరచని నాయన. తప్పిపోయిన కుమారుడిని, అన్నను తండ్రి ఏ విధంగా అయితే సఖ్యపరిచారో అలాగే సఖ్యపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. యాకోబు, ఏసావు ఏ విధంగా అయితే ఒకరిని ఒకరు క్షమించుకొని సఖ్యపడ్డారో అలాగే సఖ్యపడేలా దీవించండి. యేసయ్య చల్లాచెదరైన 12 మంది శిష్యులను ఏ విధంగా అయితే ఒక దరి చేర్చారో అలాగే చల్లాచెదరైన కుటుంబాలను ఒక దరి చేర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం నాయన. భార్య భర్తతో మాట్లాడుకోక, భర్త భార్యతో మాట్లాడుకోక అనేక మంది ప్రభువ మానసికంగా నలిగిపోతున్నారు తండ్రి. అటు తల్లికి చెప్పుకోలేక, ఇటు తండ్రికి చెప్పుకోలేక, అటు భర్తకు చెప్పుకుంటే అర్థం కాక, ఇటు బిడ్డలకు చెప్పుకోలేక నలిగిపోతున్న వారికి ఊరట దయచేయండి అయ్యా. వారికి నెమ్మది దయచేయండి నాయన. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన వ్యర్థము కాదు నాయన. మా ప్రార్థన వినని చెవిటి వాడవు నువ్వు కాదయ్యా. అయ్యా, మమ్మ దీవించకుండా ఉండటకు నీవేమి అయ్యా, నీ చేతులేమి కురచ కాలేదు నాయన. ఇదిగో మమ్మల్ని సఖ్యపరచమని ప్రార్థిస్తున్నా. బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా, బయటికి అందరితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, కుటుంబ పరిస్థితుల వల్ల, లోపల భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల, స్నేహితుల వల్ల, కోడల వల్ల అనేక మంది మానసికంగా నలిగిపోతున్న వారు ఉన్నారు దేవా. వారికి ఊరట దయచేయండి ఆయన. అన్నాడు శిష్యులతో అన్నారు, శాంతిని మీకు ఒసగుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుతున్నాను అని పలికినట్లనే ప్రతి ఇంటిలో నీ శాంతి నింపబడునుగాక, ప్రతి బిడ్డ హృదయములో నీ శాంతి నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం, వందనం దేవా. యేసయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యముగా నీ ఆత్మతో మమ్మ నింపమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం దేవా. యేసయ్యా, ఈ సమయమందు వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి, విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని దీవించండి, అనాథులను దీవించండి, పేద ప్రజలను దీవించండి నాయన. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికంతో బాధపడుతున్న వారిని బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో, దేవాలయాల మీద, ఫుట్పాత్ల దగ్గర, హాస్పిటల్ దగ్గర పడి ఉన్న వారిని మీకు సమర్పిస్తున్నాం. యేసయ్య, వారి ఆకలి తీర్చండి, యేసయ్య వారి దప్పిక తీర్చండి, యేసయ్య వారికి నీడను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం. పిలిచిన పలికే దేవా, నోరారా పిలుస్తున్నామయ్యా, ఆత్మతో పిలుస్తున్నామయ్యా, తనివి తీరా పిలుస్తున్నామయ్యా, ఆత్మతో ప్రార్థిస్తున్నామయ్యా, మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన దీవించమని ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థనకు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కోర్టు కేసులను కొట్టివేయండి నాయనా. ఇదిగో తండ్రి, ఆస్తి గొడవలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. కూలి పని చేసుకుంటున్న వారిని దీవించండి నాయన. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. చేతి వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. వివిధ రకాలైన వ్యాపారాలపై బ్రతుకుతున్న వారిని, గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించమని ప్రార్థిస్తున్నాం. రైతులను దీవించండి నాయన. ఇచ్చిన వర్షాలను బట్టి నీకు స్తోత్రం. ఇంకా ఎక్కడైతే వర్షాలు అవసరమో అక్కడ వర్షాలు దయచేయండి. విత్తిన ప్రతి విత్తనాన్ని ఆశీర్వదించండి. ప్రతి విత్తనం ప్రభువ మొలకెత్తేలా దీవించండి. ప్రతి విత్తనం ఒక మేలిమి గింజగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. మీరు వాక్యాన్ని వెదజల్లినట్లుగా రైతులు కూడా ప్రభువ విత్తనాలు ఎదబెడుతూ ఉండగా ప్రతి విత్తనం మొలకెత్తేలా దీవించమని
ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్య, ఈ సమయమందు అప్పుల బాధలతో ఉన్న వారిని మీకు సమర్పిస్తున్నా. వడ్డీలు కట్టుకోలేక, వారాలు కట్టుకోలేక బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నా. గృహ నిర్మాణం చేపట్టిన వారికి ఆర్థికంగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, దేవాలయ నిర్మాణాలు, ఇతర కన్స్ట్రక్షన్స్ వరకు చేపట్టిన వారికి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి. వాహనాలు నడుపుతున్న వారిని, బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు నడుపుతున్న వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం నయ్యా. రాజకీయ నాయకులను దీవించండి నాయన. మత గొడవలు రేపకుండా ప్రభువా, కుల గొడవలు రేపకుండా ప్రభువా, అటు దేశం ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించే శక్తి వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. ఐఏఎస్, ఐపీఎస్లను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. గ్రూప్ కోచింగులు తీసుకుంటున్న వారిని దీవించండి. బ్యాంక్ కోచింగులు, నీట్ కోచింగులు, ఐఐటి కోచింగులు, రైల్వే కోచింగులు, అయ్యా, ఈ విధంగా రకరకాలైన కోచింగులు తీసుకుంటున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి కోచింగ్లో తోడుగా ఉండండి. చదివింది ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకునే జ్ఞాపక శక్తి వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లకు ప్రిపేర్ అవుతున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మిలిటరీలో పనిచేస్తున్న వారిని దీవించండి. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. చంటిని, ప్రసాద్ను, గోవిందరాజును, విజయ్ను మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మిలిటరీలో పనిచేస్తున్న తంబిని ఆశీర్వదించండి. వెంకటేశ్ను, జోజిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం దేవా. యేసుక్రీస్తు ప్రభువా, మరి ముఖ్యంగా ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి. ప్రసాద్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మహాగణుడవు, మహాప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నామయ్యా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, ఆశా వర్కర్లుగా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ అందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చదువుతున్న వారిని దీవించండి. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి. మెడనరాలు ఉబ్బిన వారికి స్వస్థత దయచేయండి. మెడనరాలు అరిగిపోయిన వారికి, చెవు నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో, థైరాయిడ్ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కీళ్ళ నొప్పులతో, కాళ్ళ నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో, వెన్నుముక నొప్పితో, వెన్నుముక అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి. కడుపులో పూతతో ప్రభువా, కడుపులో గడ్డలతో, గర్భసంచికి నీటి బుడగలతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. లివర్ పాడైపోయిన వారికి, కిడ్నీలు పాడైపోయిన వారికి, కిడ్నీలో రాళ్లతో, ఊపిరితిత్తుల సమస్యతో, ఆస్మాతో, నెమ్ముతో, టీబీతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి ఆయన. ఫైల్స్తో, ఫిస్టులతో, మోకాళ్ళ నొప్పులతో, అరికాళ్ళ మంటలతో, రక్తహీనతతో, రక్తస్రావంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి ఆయన. అరికాళ్ళ మంటలతో, షుగర్తో, బీపీతో, హెచ్ఐవితో, ఎయిడ్స్ వ్యాధితో, పక్షవాత రోగంతో, కుష్ఠ రోగంతో, నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. జలుబుతో, దగ్గుతో, రొంపతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, డెంగ్యూతో, ఆస్మాతో బాధపడుతున్న, కోవిడ్తో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. సోరియాసిస్తో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. కనుచొక్కడాలు తీయించుకున్న వారిని, చెవి ఆపరేషన్ చేయించుకున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. యేసు ప్రభువా, ఈ సమయమందు మరి ముఖ్యంగా ప్రభువా, దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, తంత్రాలు, మంత్రాలు, చేతబడులు పట్టి పీడింపబడుతున్న వారిని విడిపించని నాయన. భయము, బాధము, దుఃఖ, దురితము, ఒంటరితనము, వేదన, శోధనతో బాధపడుతున్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్య, మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి.
మా ముందు ఒకలా మా వెనకాల మరొకలాగా మాట్లాడుతున్న వారిని ఆశీర్వదించండి దేవా. మేము ఎవరినైనా బాధ పెడితే వారికి సంతోషం దయచేయండి అయినా. మా మాటల వల్ల మా ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి సంతోషం, సమాధానం, నెమ్మదిని దయచేయండి అయినా. మమ్ము శపించే వారిని ఆశీర్వదించండి, మా కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి, మమ్మల్ని ఏడిపించిన వారికి సంతోషం, ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్య, హైందవ సహోదరి సహోదరులను, ముస్లిం సహోదరులను దీవించండి, క్రైస్తవులను దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియాలను, పీఠాధిపతులను, గురువులను, డీకన్లను, బ్రదర్లందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఉపదేశాలను, సంఘ పెద్దలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్య, మరి ముఖ్యముగా ఈ సమయమందు ప్రభువా, పాపాత్ములము, అయోగ్యులము, అల్పులము, దీనులమునైనా ఇదిగో తండ్రి ప్రభువా, మాలోని పాపమును తీసివేయండి, మాలోని స్వార్థం తీసివేయండి, మాలోని గర్వాన్ని తీసివేయండి నాయన. మాలో తగ్గింపుతనం దయచేయండి, మాకు ఓర్పును దయచేయండి, సహనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. భరించగలిగిన శక్తిని ఇస్తానని పలికినట్లనే ప్రభువా భరించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నీ అంత మంచి మాకు దయచేయండి, నీలా ప్రేమించే మనసు మాకు దయచేయండి, నీలా క్షమించే మనసు మాకు దయచేయండి, నీలా ఓర్చుకునే మనసు మాకు దయచేయండి, నీలా అడిగిన వానికి లేదనకుండా సహాయం చేసే మనసు మాకు దయచేయండి, నీలా తగ్గింపుతనం మాకు దయచేయండి. యేసయ్య, నీ స్తోత్రం. గల్లా, చిట్టిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి. ఆదం బాబు, దేవరాజు, విజయరాజు, మోజే, శ్రీకాంత్, దేవసాయం, రాజు, లాజరస్, యేసుబాబు, విజయ్, కిషోర్ కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. తనాలు, ప్రకాశ్రావు, జయసింత, దాము, సుశీల కుటుంబం, తేజ, ప్రసాద్, రాము, రాంబాబు కుటుంబాన్ని, జాన్ కుటుంబం, భాస్కర్ కుటుంబం, నరసింహ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. వారందరిని మీరు దీవించండి. కిరణ్ తన కుటుంబాన్ని దీవించండి, సుశీలాను తన కుటుంబాన్ని దీవించండి, సుమాను, సుచరితాను, సుష్మాను, మానసాను, శాంభవిని మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. రాంబాబుని దీవించండి, సంగీతరావుని దీవించండి, శ్రీపురాన్ని, రాజేశ్వరిని దీవించండి నాయన. శ్రావణిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసు ప్రభువా, ఈ సమయమందు ఇది దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. జాన్, మరియమ్మను దీవించండి నాయన. విజయ్, శోభాని, విజయ్, దివ్యాను, రాజా, మౌనికాను దీవించమని ప్రార్థిస్తున్నాం. నిర్మల జ్యోతిని, మంజులాను, ఆశాను, కుమారిని, మరియను, భాస్కర్ను, జోసఫ్ను, రాజాను తన కుటుంబాన్ని, రాజును తన కుటుంబాన్ని, రోజా కుమారిని తన కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. వారందరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం, వందనం ప్రభా. జగదీశును వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరినైనా మేము మర్చిపోయి ఉంటే వారందరినీ అధికంగా ఆశీర్వదించమని పితతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. నా పలుకులు నమ్మవేని నీ వసలు నిలువచాలవు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడు ఆహాసు యోదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడు ఇజ్రాయేలు రాజు పేక యెరూషలేమును ముట్టడించిరి, కాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు, ప్రజలు పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లడిల్లిరి. ప్రభు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడు షర్యాబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో
ఆహాసును కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా ఉండుము, భయపడకుము, నెమ్మదిగా ఉండుము, నిరుత్సాహము చెందకము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకు వెరువకము. రెజీను, సిరియనులు మరియు రెమల్యా కుమారుడి కోపాగ్నికి జడియకుము. సిరియాయు ఇశ్రాయేలీయులు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదకి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందుము. టబేలు కుమారుని దానికి రాజును చేయుదునని అనుకొనిరి. కానీ ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరుగుజాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కు అధిపతి 60 ఏండ్లలో ఇశ్రాయేలు ముక్కలు చెక్కలుగా కాక అచ్చట ప్రజలు ఒక జాతిగా మానజాలరు. ఇశ్రాయేలు రాజధాని సమరియా, రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. ఇది ప్రభుని వాక్కు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. కనుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని ఈ మాటను. కనుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని ఈ మాటను. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీసిన గాని. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండను గాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటకు వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా,
నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ వీరే నా తల్లి నా సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యావత్ శ్రీ సభ అంతటా కూడా ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని కథోలిక సంఘాలు జరుపుకునే పండగ కార్మెల్ మాత పండగ. ఏం పండగ? కార్మెల్ మాత పండగ. బైబిల్లో కార్మెల్ అనే చరిత్ర ఎక్కడుంది? కార్మెల్ కొండ చరిత్ర. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 20వ వచనం నుండి చదువుకుంటూ మనం పోతే, ఆహాబు, మీరు చదవకూడదు ఇవాళ, ఇటు. ఆహాబు ఇజ్రాయేలీయులందరినీ బాలు ప్రవక్తలను కార్మెలు కొండ మీద ప్రోగు చేశాడు. ఎక్కడిది? కార్మెల్ పర్వతం మీద జరిగిన పరిస్థితి ఇది. మీకు అర్థం కావాలంటే, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు ఇద్దరి దైవాలని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒకటి బాలు దేవతను దేవుడిగా ఆరాధిస్తున్నారు, రెండవది యెహోవా దేవుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆనాడు ఆహాబు రాజు మాత్రమే కాదు, ఈ రోజులో మనం కూడా ఇద్దరి దైవాలని ఆరాధిస్తున్నాం. ఒక ప్రక్క మనకి యేసు ప్రభు దేవుడే, మరో ప్రక్క ధనము కూడా దేవుడే. ఒక పక్క యేసు ప్రభు దేవుడే, మరో ప్రక్క అధికారములో ఉన్నవారు కూడా దేవుడే. అంటే మనము ఇద్దరి దైవాలని ఆరాధన చేస్తూ ఉన్నాం. అంటే మనం కూడా ఆహాబు రాజు లాంటి వాళ్ళమే. అందుకే పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో ధన వ్యామోహము విగ్రహారాధనకు మరొక రూపం, పదవి వ్యామోహము ధన విగ్రహారాధనకి మరి ఒక రూపం. దేవుని కన్నా అధికంగా మరి ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధనకు మరొక రూపం. కాబట్టి ఈరోజున ఒక ప్రక్క యేసు ప్రభు వారిని ఆరాధన చేస్తూ, యేసు ప్రభు కంటే అధికంగా దేనిని మనం ప్రేమించినా అది విగ్రహారాధన. కాబట్టి ఆనాడు ఆహాబు వలె ఈరోజున మనం కూడా ఇద్దరి దైవాలను ఆరాధించేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకనాడు ఏలియా గారు ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎంతకాలం అని మీరు ఇద్దరి దైవాలని ఆరాధన చేస్తారు అని అంటారు. సో అప్పుడు ఏలియా ఏమంటాడు? యెహోవా దేవుడు నిజమైన దేవుడు అంటాడు. ఆహాబు రాజు ఏమంటాడు? బాలు దేవత లేదా బాలు నిజమైన దేవుడు అంటాడు. సరే, నీ దేవుడు నిజమైన దేవుడు అని తెలియాలి అన్నా, నా దేవుడు నిజమైన దేవుడు అని తెలియాలన్నా ఇద్దరం కలిసి ఒక పందెం పెట్టుకుందాం. ఏంటి పందెం? ఆ పందెం ఏంటంటే, ఆహాబు రాజు ఒక కొవ్విన కోడెదూడని, ఏలియా ఒక కొవ్విన కోడెదూడని తీసుకొని వధించి
ఎవరైతే ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వస్తుందో, ఏ దేవుడైతే ఆ మాంసాన్ని కాల్చివేస్తాడో అతడే నిజమైన దేవుడని పందెం పెట్టుకున్నారు. నేను గెలిస్తే నీ ప్రవక్తలను చంపేస్తా, నువ్వు గెలిస్తే నన్ను చంపే అని పందెం పెట్టుకున్నారు. ఎవరిద్దరు పందెం పెట్టుకుంది? ఆహాబు రాజు, ఏలియా పందెం పెట్టుకున్నాడు. ఇప్పుడు 21 నుండి చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం నుండి. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాళ్ళని మీరు ఇద్దరి దైవములను పూజింతురు కదా అడిగాడా లేదా? ఎంతకాలం మీరు ఇద్దరి దైవాలను పూజిస్తారు? రాజుగారు నడిచే మార్గంలో ఇజ్రాయేలు ప్రజలు కూడా నడుస్తున్నారు. అందుకే దేవుడు ఏలియాను పంపిస్తున్నాడు. ఎంతకాలం మీరు ఇద్దరి దైవాలని ఆరాధిస్తారు? ఎంతకాలం ఇంకా పాపములోనే బ్రతుకుతారు? ఎంతకాలం క్రైస్తవులమని చెప్పుకుంటూ పాపం చేస్తూ ఉంటాం? ఎంతకాలం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సాతాను బిడ్డలుగా బ్రతుకుతూ ఉంటాం? ఎంతకాలం? చదవమ్మా. యావే దేవుడేని అతనిని పూజింపుడు. బాలు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనను పలకరై. ప్రజలు ఒక్క పలుకు కూడా పలకల. చదవమ్మా. ఏలియా మరలా ప్రభు ప్రవక్తలలో ఒక నిమిషం ఆగమ్మా. ప్రభు ప్రవక్తలలో మిగిలి ఉన్నవాడిని ఒక్కడే. యెహోవా దేవుని తరపున ఉన్న ప్రవక్త ఒక్కడే, ఆయన ఏలియా. సో ఉన్నవాడని ఒక్కడనే. కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అబద్ధపు ప్రవక్తలు ఎంతమంది? 450 మంది. దేవుని ప్రవక్తలు ఎంతమంది? ఒక్కడు. 450 మందికి ఒక్కడంటే చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. మాకు 2 ఎద్దులను విప్పింపుడు. ఒక్క నిమిషం. మాకు 2 ఎద్దులను విప్పించండి. వారు ఒక ఎద్దును తీసుకొనిమ్ము. వారు దానిని చంపి ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలను, నిప్పు మాత్రం అంటించరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను, కానీ నిప్పంటించను. పిమ్మట బాలు ప్రవక్తలు దేవుని ప్రార్థింతురు, నేను ప్రభువుకు ప్రార్థించుదును. ఆ ప్రార్థనకు నిప్పు పంపిన వాడెవడో అతడే మన దేవుడనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పందెం. మరి ఈ పందెంలో ఎవరు గెలుస్తారు? అమ్మా, ఏలియానే గెలిచాడు. ఎందుకని? ఏలియా నిజమైన ప్రవక్త. ఆహాబు రాజు తరపున ఉన్నటువంటి ప్రవక్తలు 450 మంది. అబద్ధపు ప్రవక్తలు ఎంత ప్రార్థన చేసినా వారికి సమాధానం రాదు. నిజమైన ప్రవక్తలు ప్రార్థన చేసిన వెంటనే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ పీఠమ మీద ఉన్న మాంసాన్ని దహించి వేసింది. నిజమైన సేవకులు ఒక్కసారి ప్రార్థన చేసినా చాలు, దేవుడు దిగి వస్తాడు, మన ప్రతి అవసరతని తీరుస్తాడు. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు ఎంత ప్రార్థన చేసినా దేవుడు రాడు, వారికి సమాధానము కూడా రాదు. కనుక దేవుని బిడ్డలారా, మరి 30వ వచనం చదువుకుందాం. అంతట ఏలియా తన ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలవగా వారందరూ అతనిని చేరువకు వచ్చిరి.
అతడు పడిపోయి ఉన్న యావే పీఠమును మరమ్మత్తు చేయించెను. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దామా. అవిశ్వాసము వల్ల దేవుని పీఠం పడిపోయింది. ఆ పీఠాన్ని నిలబెట్టిన వారు ఎవరు? ఏలియా ప్రవక్త. ఎవరి ద్వారా నిలబెట్టాడు? ఇశ్రాయేలు ప్రజలను దగ్గరికి పిలిచి. నిజమైన ప్రవక్త పడిపోయిన వారిని నిలబెట్టగలగాల, పడిపోయినటువంటి సంఘాన్ని నిలబెట్టగలగాల, విశ్వాసములో బలహీనపడిన వారిని బలపరచగలగాల. బిడ్డలారా, ఏలియా చేసింది కూడా అదే. దేవుని పీఠం పడిపోయింది. ఎందుకని? యెహోవా దేవుడు నిజమైన దేవుడు కాదు అని ఆ పీఠాన్ని పడగొట్టాడు. ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారు? బాలు దేవతను ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఏలియా వచ్చాడు, పడిపోయినటువంటి ఆ పీఠాన్ని నిర్మించాడు. ఎలాగో తెలుసా? 12 రాళ్ల మీద. అంటే పడిపోయిన ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారిని విశ్వాసములో నిలబెట్టాడు. తర్వాత చదవమ్మా. యాకోబు కుమారులకు 12 మంది గోత్రకర్తల 12 మంది గోత్రకర్తల పేరు మీదగా 12 రాళ్లను ప్రోగు చేసుకొనెను. ఎన్ని రాళ్ళు? 12. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. ఈ యాకోబునకే ప్రభు ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ప్రభు పూజ కొరకు రాళ్లతో మరలా పీఠమును నిర్మించెను. ఎన్ని రాళ్లతో ఏం నిర్మించాడు? ఏ పీఠము? బలిపీఠం. ఎవరు నిర్మించారు? ఏలియా నిర్మించాడు. ఎలీషా కాదు, ఏలియా. అంటే దాని అర్థం ఏంటి? పడిపోయిన పీఠాన్ని యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లల సంతానానికి గుర్తుగా 12 రాళ్ల మీద పీఠాన్ని నిర్మించాడు. దీని అర్థం ఏంటంటే పడిపోయిన విశ్వాసులను మరలా నిలబెట్టాడు. నిజమైన ప్రవక్త కాబట్టి పడిపోయిన సంఘాన్ని నిలబెట్టాడు. నిజమైన ప్రవక్త కాబట్టి పడిపోయిన పీఠాన్ని నిర్మించాడు. పీఠం ఎందుకు నిర్మించాడు అనగా, దేవుడు దిగివచ్చేది పీఠము మీదే, పాపాలు పరిహారం జరిగేది కూడా పీఠం మీదే. అందుకే ఆ పీఠాన్ని నిర్మించాడు. తర్వాత చదువుతలే. ఆ పీఠము చుట్టూ పీఠము మీద 33 వచనం. అటు పిమ్మట అమ్మా ప్రభు పూజ కొరకు రాళ్లతో మరలా పీఠమును నిర్మించను. ఆ పీఠము చుట్టూ 2 కడవల పట్టు కందకం అంటే తెలుసుగా, చుట్టూర కాలవలాగా అన్నమాట, తవ్వించి నీళ్లు పోశాడు. అటు పిమ్మట పీఠము మీద కట్టెలు పరిచి వానిని ముక్కలుగా కోసిన ఎత్తు కండను తుండములను పేర్చెను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పీఠం కట్టాడు. పీఠం చుట్టూరా కందకాన్ని తవ్వించాడు. పీఠం మీద కట్టెలు పేర్చారు. కట్టెల మీద మాంసం పెట్టాడు. ఈ మాంసాన్ని దేంతో తడిపాడు? దేంతో అంటే దాని అర్థం నీళ్లతో ముద్దయిపోయింది అన్నమాట. ఇప్పుడు 36వ వచనం చదవమ్మా. సాయంకాల సమయములు నువ్వు గాదిగా సాయంకాల సమయము అర్పణలు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడవైన ప్రభు, నీవు ఇజ్రాయేలీల దేవుడవని నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞపైనే
ఈ పనులన్నిటినీ చేయవచ్చునని వెల్లడి చేయము. ప్రభు నా మొర ఆలించుము. నీవే దేవుడివని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటువని నీవు వీరి ఎదుట రుజువు చేయమని అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, నువ్వు పంపిస్తే నేను వచ్చానయ్యా, నువ్వు చేయమంటే నేను ఈ పనులు చేస్తున్నానయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో సేవకులు ఎవరు చెప్పిన పనులు చేయాలా? దేవుడు చెప్పిన పనులు చేయాలి. సొంత పనులు ఏది? నిన్న ఆదివారం వాక్యంలో ఏం చెప్పాం? దేవుడు 12 మంది శిష్యులకు ఏం చెప్పాడు? సువార్తను బోధించండి, రోగులకు స్వస్థతని ఇవ్వండి, దెయ్యాలు పట్టిన వాళ్ళని, మూర్ఛ రోగులకు స్వస్థతని ఇవ్వండి, మరణించిన వాళ్ళని జీవంతో. ఆనాడు శిష్యులు యేసయ్య చెప్పింది చేశారు, ఈనాడు ఏలియా యెహోవా దేవుడు చెప్పింది చేశాడు. ఈ రోజున మన సొంతగా ఏది మనము చేయకూడదు. ఏదైతే దేవుడు వాక్యము ద్వారా తెలియచేస్తాడో దానిని మాత్రమే మనము చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మన మైండ్కి తట్టినట్టుగా మనము కొత్తగా ఉంది కదా, క్రియేటివ్గా ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఏది కూడా మనము చేయకూడదు. ప్రతిదీ మనం చేసే ప్రతిదీ కూడా బైబిల్ని ఆధారంగా చేసుకొని లేదా దేవుని ఆధారంగా చేసుకొని చెయ్యాలి. దేవుని బిడ్డలారా, మరి ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ప్రభు పంపిన అగ్ని పీఠముపై దిగివచ్చి గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. కార్మెల్ పర్వతముపై జరిగిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, మొట్టమొదటిది ఇజ్రాయేలీయుల విశ్వాసాన్ని బలపరిచాడు. ఎలా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు నిజమైన దేవుడని. రెండవది, అదే పర్వతము మీద 450 మంది అబద్ధపు ప్రవక్తలని చంపేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు కార్మెల్ పర్వతం మీద దేవుడు దిగి వచ్చాడు. మరి అదే కార్మెల్ పర్వతం మీద ఏం జరిగిందనేది ఇంకొంచెం మనం చూసుకొని మనం ముగిద్దామే. 40వ వచనం చదువుకుందాం. ఏలియా బాలు ప్రవక్తలను పట్టుకొని ఎవరూ తప్పించుకొని పోనీయకండి అనెను. ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొని ఏలియా వారందరినీ కీషోను వాగు వద్దకు నడిపించుకొని పోయి అక్కడ వధించారు. ఎవరిని? అబద్ధపు ప్రవక్తని. ఎవరిని? బాలు ప్రవక్తలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవునికి తెలుసు అబద్ధపు ప్రవక్తలను ఎలా తప్పించాలో, దేవునికి తెలుసు అబద్ధపు ప్రవక్తలను ఎలా తీసివేయాలో. ఇక రెండవ అద్భుతం చూద్దాం. ఏలియా 41వ వచనం. ఏలియా ఆహాబుతో, నీవు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొనము, నాకు వర్షధ్వని. ఏ ధ్వని? అప్పటి వరకు ఏం లేవు, వర్షాలు పడొద్దని ప్రార్థన చేసింది ఎవరు? ఏలియానే ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? వీళ్ళు నన్ను కాదని వేరే దేవుని ఆరాధన చేస్తున్నారని. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే యేసు ప్రభుని కాకుండా యెహోవా దేవుణ్ణి కాక మరి ఏ దైవాన్ని ఆరాధన చేసినా మన ఇంట్లో కరువే. ఏంటిది కరువు అంటే? అయ్యా తినటానికి తిండి ఉందయ్యా, ఉండటానికి ఇల్లు ఉంది అంటే మనశ్శాంతి కరువు అవుతుంది, సంతోషం కరువు అవుతుంది, సమాధానం కరువు అవుతుంది, ఆనందం ఉండదు. పడుకుంటావు, కళ్ళమ్మటి నీళ్లు గారుతూనే ఉంటాయి. ఆకలేస్తుంది, లేచి తిందామంటే కుండలో అన్నం ఉండదు. సో ఆనాడు అలా వచ్చింది. అప్పుడు ఆయన ఏం జరిగిందో చూద్దాం దేవుని బిడ్డలారా. ఇటు 2 వాక్యములోకి రండి, చదువమ్మ. 43వ వచనం నుండి ఎవరు? సలోమి చదువు. తరువాత సేవకునితో,
నీవు వెళ్ళి సముద్రం వైపు పారచుడుమని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనిపించలేదని పలికెను. ఏలియా అట్లనే అతనిని 7 పర్యాయాలు అట్లే పంపెను. కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రము మీద నుండి మూరెడంతా మబ్బు పైకి లేచున్నది అని చెప్పెను. ఏలియా అతనితో నీవు పోయి వాన అడ్డము రాకముందే రథము ఎక్కి ఇంటికి పోవలసినదిగా ఆహాబుతో చెప్పమనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కార్మెల్ పర్వతం మీద చేసిన 2వ అద్భుతం ఏంటిది? వర్షం కోసం ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు సేవకుడు? 7 సార్లు. 7వసారి అన్నాడు, అయ్యా సముద్రము నుండి ఒక మోరెడంత మబ్బు పైకి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఈరోజు ఇది ఎందుకు మాకు చెబుతున్నారని. కార్మెల్ పర్వతముపై ఏలియా గారు 2 అద్భుతాలు చేశారు. మొదటి అద్భుతం ఏంటంటే ఇజ్రాయేలీయుల విశ్వాసాన్ని బలపరిచాడు. ఎలా బలపరిచాడు అంటే దేవునికి ప్రార్థన చేయగా మాంసం వచ్చింది, దహించింది వారి విశ్వాసాన్ని. మనం కూడా ప్రార్థన చేస్తే మన అవిశ్వాసం దహించి వేయబడుతుంది. మనం కూడా ప్రార్థన చేస్తే మనలో పాపపు కోరికలు దహించి వేయబడతాయి. మనం కూడా ప్రార్థన చేస్తే పాపపు కోరికలు దహించి వేయబడిన తరువాత ఆత్మీయమైనటువంటి కోరికల ప్రకారం మనం నడుచుకుంటాం. గెత్సమనే తోటలో శారీరకమైనగా శోధింపబడుతున్నప్పుడు ప్రార్థన చేయగా శారీరకమైన కోరికను పక్కకు నెట్టేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రార్థనకున్న శక్తి అది. ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. నీతిమంతుడైన ఏలియా ప్రార్థన చేశాడు. మనము కూడా నీతిగా ప్రార్థన చేయాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే కాదు. నీతిగా ప్రభు దగ్గరికి వద్దాం, నీతిగా ప్రార్థన చేద్దాం. నీతి కలిగిన దేవుడు దిగి వస్తాడు, మనలో దోషాన్ని తొలగిస్తాడు, అవిశ్వాసాన్ని కాల్చేస్తాడు, విశ్వాసములో బలపరుస్తాడు, నిజమైన బిడ్డలుగా ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. 2వది, ఇప్పుడు అద్భుతం చూడండి. ఇజ్రాయేలు ప్రజలందరూ ప్రభుని విశ్వసించారు. విశ్వసించిన తర్వాత మరల ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు వర్షం ప్రారంభమైంది. విశ్వసించిన తరువాత ప్రార్థన చేయగా ఏమైంది? ఎవరి కోసం వర్షం? అయ్యా నీ ప్రజలైన ఇజ్రాయేలీలు నిన్ను విశ్వసించారయ్యా, వారికి సరైన వర్షము లేదయ్యా, పంటలు లేవయ్యా, కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. కానీ నా ప్రజలు నన్ను విశ్వసించారని చూసిన దేవుడు ఏలియా ప్రార్థన విని సముద్రములో నుండి మోరెడంత మబ్బుడు పైకి లేపి వర్షాన్ని పంపించాడు. అంటే విశ్వాసముతో ప్రార్థన చేయగా ప్రభు నువ్వు ఏదడిగినా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కార్మెల్ పర్వతం మీద జరిగిన, మరి ఈరోజున ఏం పండగ? కార్మెల్ మాత పండగ. కార్మెల్ పర్వతం అనేది ఇజ్రాయేలీల దేశానికి, ఇజ్రాయేలీలు నివసిస్తున్న ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉంది ఈ కార్మెల్ పర్వతం. ఈ ఉత్తర దిక్కున కొండ మీద కొంతమంది సన్యాసులు, క్రైస్తవ సన్యాసులు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఎక్కడ? కార్మెల్ పర్వతం మీద. ఎక్కడైతే ఏలియా ప్రార్థన చేశాడో అక్కడ కొంతమంది క్రైస్తవులు ప్రార్థన చేసుకునేవారు. ఎప్పుడు? క్రీస్తు శకం 1241 సంవత్సరంలో
ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకనాడు తల్లి మరియా వారికి దర్శనమిచ్చారు. ఎవరికి? ఆ కార్మెల్ పర్వతం మీద ప్రార్థన చేసుకుంటున్న కొంతమంది క్రైస్తవులకి దర్శనమిచ్చి, నీవు ఎవరివమ్మా అని అడిగినప్పుడు నేను ప్రభువు తల్లిని మరియను అన్నారట. మరి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా అంటే, ఇదిగో ఆనాడు పర్వతం మీద ఏలియా ఎంత పవిత్రంగా బ్రతికాడో మీరు కూడా అంతే పవిత్రంగా బ్రతకాలి. ఆనాడు కార్మెల్ పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసములో ఎలాగైతే బలపడ్డారో మీ విశ్వాసం కూడా అలాగే బలపడాలి. ఆనాడు కార్మెల్ పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలకు వర్షాన్ని ఏ విధంగా అయితే ఇచ్చాడో మీరు కూడా ప్రార్థన చేయగా మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు అని మరియమ్మ గారు ఆనాడు కార్మెల్ పర్వతం మీద ఆ కొంతమంది క్రైస్తవ సన్యాసులకు దర్శనములో తెలియచేయటం జరిగింది. అప్పుడు ఆ కార్మెల్ పర్వతం మీద ఒక చిన్న మందిరం కట్టి ఆ మందిరానికి కార్మెల్ మాత దేవాలయం అని పేరు పెట్టడం జరిగింది. 17వ శతాబ్దం నుండి ఇదిగో జూలై నెల 16వ తారీఖున కార్మెల్ మాత పండగని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది కార్మెల్ పర్వతం చరిత్ర, కార్మెల్ మాత పండగ చరిత్ర. మరి మనం కూడా దేవుని బిడ్డలారా ఈ మన మేత్రాసనంలో, గుంటూరు మేత్రాసనంలో మనమే వెళ్ళం, కానీ అనంతపురం నుండి, కర్నూలు నుండి, నంద్యాల నుండి, ప్రకాశం జిల్లా నుండి చాలామంది వస్తారు. ఎక్కడికి? మన పెరంగిపురం కొండ దగ్గరికి. ఆ కొండ పేరు కార్మెల్ మాత పర్వతం. ఇప్పటికీ కార్మెల్ మాత పర్వతం ఉంది. మనమే తొందరగా వెళ్ళం, కానీ దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తారు. ఆ తల్లి ప్రార్థన సహాయం పొందుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. సో కనుక దేవుని బిడ్డలారా, కార్మెల్ మాత, మరియ మాత, నిత్య సహాయ మాత, వెళంగిని మాత, గుణదల మాత, సాగర మాత, ఈ విధంగా మరియమ్మకి అనేక పేర్లు, అనేక చోట దర్శనాలు ఇచ్చి అని చెప్పేదల్లా ఒకటే, పాపుల కోసం ప్రార్థన చెయ్యండి, పవిత్రంగా బ్రతకండి. మరి మనం కూడా అలాగ పవిత్రంగా బ్రతకటానికి కావలసిన శక్తిని ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అర్పణ గీతం పాడుకుందాం. అందుకో మా అర్పణ, అందుకో పేదార్పణ, అర్పద్రాక్షరసములను తనువు మనసు జత చేసి, అర్పద్రాక్షరసములను తనువు మనసు జత చేసి అర్పింతుము ఈ దివ్య బలిలో. అందుకో మా అర్పణ, అందుకో పేదార్పణ. సర్వేశ్వర స్థితి కలనగా కేవలం మేము అర్పించాము. సర్వేశ్వర సర్వకాల నీ ధనము, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా, వెనుదీతువా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా, ధరయందు ధనధాన్యములనీయగా
ప్రభు యేసు కరగాడు నీకియ్యగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్మెల్ మాత మహోత్సవం రోజున మనమందరము కలిసి అర్పిస్తున్న అపద్రాక్షరసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలు తీర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను కార్మెల్ మాత మహోత్సవమును కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. కావున దూతలదు మీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జయస్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరినీ ఈ రోజున మా ఈ గ్రామంలో ఈ పవిత్ర బలిపీఠము చుట్టూ మోకరిల్లి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ, వారి తలంచిన తలంపులను, వారి మనస్సులో ఉన్న కోరికలను, వారి కుటుంబ సమస్యలను, వారి వ్యక్తిగత సమస్యలను మీకు సమర్పిస్తున్నాము. వారి పైరు పంటలను, వారి పశువులను, వారి బిడ్డలను, వారికున్న ఆర్థిక ఇబ్బందులను నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణులను చెయ్యడు. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనడు. మా అందరికి దయచూపండి. దేవుని కన్యతలిగి మరియమ్మతోనూ పునీత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో చెప్పించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన కాక, మీ రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి, అపాయము నుండి, అనారోగ్యము నుండి, అశాంతి నుండి, అజ్ఞానము నుండి, అప్పుల బాధ నుండి, నిరుద్యోగము నుండి, సంతానములేమితనము నుండి, కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, శోధన, వేదన, బాధ, కన్నీటి నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసముచే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచ్చు ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపములు లెక్కింపక, పాపపు జీవితం వైపు చూడక,
మాలో ఉన్న దృఢమైన విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలవబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రరాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మధికంగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయిస్తున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమసీనం లోకునరారే దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమసీనం లోకునరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమసీనం లోకునరారే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకునరారే దైవజనమా. లోకునరారే దైవజనమా. సిలువధారి యేసు ప్రభుని, సిలువధారి యేసు ప్రభుని, దైవజనమా. జీవమును సగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమును సగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి లోకునరారే దైవజనమా. లోకునరారే దైవజనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని, లోకమాన్యుడు యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాద ముక్తిని వసగే
ప్రేమ స్నేహంలో కొనరారే దైవ జనమా. అందరూ మోకరించండి అమ్మా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, మమ శుద్ధికి క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడు నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, కరుణించండి, ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల మర్చిపోండి, నేను మిమ్మ ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను పిలిచండి, నన్ను మీ సన్నిధికి, చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మేము స్తుతింపని గాక. ఆమేన్. పరిపూర్ణము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసరాలైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘం వసించిన దానిని నేను జ్ఞాపకం పరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడి సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాణ్ణి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప నవధరింపవలయనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమానురాగాలు కలిగిన మా తండ్రి, నీకు వందనమయ్యా. దేవా, ఈ సమయమందు పవిత్రమైన ఆహారముతో సంతృప్తి పరిచినందుకు స్తోత్రం. మీ కుమారుని శరీరమును రక్తమును మా ఆత్మకి ఔషధముగా ఆహారంగా ఇచ్చినందుకు స్తోత్రం. దానిని పొందుకున్న మేము ఆత్మీయ జీవితములో బలపరచండి, విశ్వాసములో బలపరచండి. ఇదిగో చల్లగా లేక వెచ్చగా లేకుండా పవిత్రంగా బ్రతికే శక్తి మాకు దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి, లోకానుసారం కాకుండా నీకు ప్రియమైన బిడలగా ఉండే శక్తి దయచేయండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు అన్నట్లుగా మేమందరము హృదయ శుద్ధి కలిగిన బిడలగా జీవించే శక్తి మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు నామను వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండను గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కార్మేలు కొండపైన కనుల విందుగా వెలసి కరుణించు కన్యక మరియా భక్తులను దీవి